హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం డైమెన్షన్స్ ఇంపల్స్ అనే ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఇదొక టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఎపిసోడ్. వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ స్మాల్ రిక్వెస్ట్. మీరు ఈ వీడియో చూసాక మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వినే ఒక పర్సన్ కి మన వీడియోని షేర్ చేయండి. ఓపెన్ చేస్తే మూవీ 2017లో కాలిఫోర్నియాలో స్టార్ట్ అవుతుంది. మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన వాల్ ఫీల్డ్ ఆఫ్ ఫైర్ అనే గేమ్ ని సూపర్ గా ఆడుద్ది అండ్ తన ఆ గేమ్ లో స్పీడ్ రన్ అనే నిక్ నేమ్ తో బాగా ఫేమస్. వాల్ టోర్నమెంట్ లో గెలిచి ప్రొఫెషనల్ ప్లేయర్ అవ్వాలని అనుకుంటది. వాల్ కి జాబ్ లేకపోవడంతో వాల్ ఫాదర్ కార్లెస్ తన బ్రదర్ తో మాట్లాడి వాల్ కి ఒక జాబ్ ఇంటర్వ్యూని అరేంజ్ చేస్తాడు. కార్లెస్ ఆమెని జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళమని చెప్పి రిటర్న్ లో వచ్చేటప్పుడు మీ గ్రాండ్ మదర్ ని కూడా తీసుకునిరా అని చెప్తాడు. వాల్ కూడా ఇంటర్వ్యూకి రెడీ అయ్యి ఇంటి నుంచి బయటకు వెళ్తుంది. వాల్ బాయ్ ఫ్రెండ్ ఎవెన్ కార్ తో రెడీగా ఉంటాడు. కానీ వాల్ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్లకుండా గేమ్ టోర్నమెంట్ జరిగే ప్లేస్ కి వెళ్తుంది. ఆ టోర్నమెంట్ లో ప్రైజ్ $10,000. సో వాల్ ఎలాగైనా గేమ్ లో గెలవాలనుకుంటది. కానీ గేమ్ ఆడటానికి చాలా పెద్ద ప్లేయర్ అయిన రాయ్ కూడా వస్తాడు. ఈ గేమ్ లో ఇతన్ని ఎవరు ఓడించలేరు. కమెంటర్స్ కూడా ఇక ఈ టోర్నమెంట్ లో రాయ్ గెలుస్తాడని ఫిక్స్ అవుతారు. చుట్టూ ఉన్న జనాలు కూడా రాయ్ రాయ్ అని అరుస్తుంటారు. కానీ వాల్ ఎలాగైనా సరే రాయ్ ని ఓడించి ఫైనల్ కి క్వాలిఫై అవ్వాలని అనుకుంటది. వాల్ చాలా కష్టపడి గేమ్ ఆడుతుంటది. కానీ రాయ్ మాత్రం బాగా చిల్ అవుతూ తన ఫ్యాన్స్ కి హైఫై ఇస్తూ చాలా కూల్ గా ఎంజాయ్ చేస్తూ గేమ్ ఆడుతుంటాడు. ఫైనల్ గా గేమ్ లో రాయ్ కి వాల్ కి టై అవుతది. ఇంకొంచెం సమయంలో గేమ్ టైం కూడా అయిపోతుంది. సో ఈ లోపు వాల్ ఒక పాయింట్ ని గెలుచుకోవాలి. ఆ టైంలో వాల్ కి ఒక అపోనెంట్ కనిపిస్తాడు. ఇక వాల్ వాడిని చంపేస్తే గేమ్ గెలుస్తది. కానీ రాయ్ వాల్ క్యారెక్టర్ ని చంపేసి గేమ్ లో విన్ అవుతాడు. దాని వల్ల వాల్ అప్సెట్ అయ్యి రాయ్ ఎలా నార్మల్ హ్యూమన్స్ కన్నా స్పీడ్ గా గేమ్ ఆడగలుగుతున్నాడని డౌట్ వస్తది. అప్పుడు ఎవెన్ గేమ్ ఓడిపోతే ఏమైంది, నువ్వు ఫైనల్ కి క్వాలిఫై అయ్యావు కదా అని అంటాడు. దానికి వాల్ నేను క్వాలిఫై అయినా కూడా ఫైనల్స్ లో ఎలాగూ రాయ్ చేతిలో ఓడిపోతాను, ఇక యూజ్ ఏముందని అంటది. ఆ టైంలో రాయ్ అక్కడికి వచ్చి కాసేపు వాల్ ట్రిగర్ అయ్యేలా మాట్లాడి తన ఫ్యాన్స్ తో సెల్ఫీస్ తీసుకొని వెళ్లిపోతాడు. కట్ చేస్తే ఎవెన్ కార్ తీసుకొని రావటానికి వెళ్తాడు. ఆ టైంలో కొజియా అనే వ్యక్తి అక్కడికి వచ్చి నువ్వు అనుకున్నది కరెక్టే, రాయ్ మూమెంట్స్ నార్మల్ హ్యూమన్ మూమెంట్స్ కన్నా చాలా ఫాస్ట్ గా ఉన్నాయి అంటాడు. అతను తన కార్డ్ ని వాల్ కి ఇచ్చి ఈ రోజు నువ్వు గేమ్ బాగా ఆడావు, ఫైనల్స్ లో రాయ్ ని ఓడించి గెలవాలంటే నీకు నా హెల్ప్ అవసరం అవుతుంది, కుదిరితే తనని కలవమని చెప్తాడు. కట్ చేస్తే వాల్ ఇంటికి వెళ్తుంది. కార్లెస్ వాల్ ని జాబ్ ఇంటర్వ్యూ ఎలా జరిగిందని అడుగుతాడు. దానికి వాల్ బాగానే జరిగిందని ఆన్సర్ ఇస్తది. అప్పుడు కార్లెస్ నేను నా బ్రదర్ తో మాట్లాడాను, నువ్వు అసలు ఇంటర్వ్యూకి వెళ్ళలేదు కదా, ఇంకెలా బాగా జరిగిందని అంటున్నావని అంటాడు. అండ్ నీకు మీ గ్రాండ్ మదర్ ని ఇంటికి తీసుకురమ్మని కూడా చెప్పాను, నువ్వు ఆ పని కూడా చేయలేదని అరుస్తాడు. రేపు ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఉంటుంది, నువ్వు అటెండ్ అవ్వాల్సిందే అని చెప్తాడు. అప్పుడు వాల్ రేపు నాకు టోర్నమెంట్ ఫైనల్స్ ఉన్నాయి, రేపు వెళ్ళటం కుదరకపోవచ్చని చెప్పటానికి ట్రై చేస్తది. బట్ కార్లెస్ మాత్రం వాల్ మాటల్ని అసలు పట్టించుకోడు. దానికి వాల్ ఫ్రస్ట్రేట్ అయ్యి నాకు మీలాగా ఒక జాబ్ పట్టుకొని ఊగులాడటం చేత కాదు, నేను ఈ టోర్నమెంట్ లో గెలిస్తే $10,000 కూడా వస్తాయి, నువ్వు ఇలా డిక్టేటర్ లా బిహేవ్ చేయడం వల్లేమో అమ్మ కూడా వెళ్లిపోయిందని కార్లెస్ హట్ అయ్యేలాగా మాట్లాడుతది. కట్ చేస్తే ఫైనల్స్ లో రాయ్ మీద ఎలాగైనా గెలవాలని కొజియా ఉన్న ప్లేస్ కి వెళ్తది. కొజియా ఆమెని ఒక సిస్టమ్ దగ్గర కూర్చోబెట్టి గేమ్ ఆడమంటాడు. వాల్ గేమ్ ని హార్డ్ లెవెల్లో ఆడటానికి ట్రై చేస్తే వితిన్ సెకండ్స్ లోనే ఓడిపోతది. అప్పుడు కొజియా ఇంపల్స్ 9 అనే డ్రింక్ ని ఒక క్యాప్ లో పోసి వాల్ ని తాగమంటాడు. వాల్ ఆ డ్రింక్ ని తాగిన తరువాత నార్మల్ హ్యూమన్స్ కన్నా తను చాలా స్పీడ్ గా గేమ్ ని ఆడి గేమ్ లో హై స్కోర్ చేస్తది. నిజం చెప్పాలంటే ఆ డ్రింక్ వల్ల తనకి టైం చాలా స్లోగా గడుస్తున్నట్టు అనిపిస్తది. సో తను గేమ్ ని ఫాస్ట్ గా ఫినిష్ చేస్తది. కట్ చేస్తే వాల్ ఒక 1 అవర్ తర్వాత కొజియా ముందు కూర్చొని ఉంటది. కొజియా ఇంపల్స్ 9 డ్రింక్ వల్ల నీ బ్రెయిన్ చాలా యాక్టివ్ అవుద్ది, అది టైం ని స్ట్రెచ్ చేస్తది, నువ్వు ఎంత ఎక్కువ తాగితే అంత ఎక్కువగా స్ట్రెచ్ చేస్తదని చెప్తాడు. కానీ డ్రింక్ ఒక్కొక్క బాటిల్ $500 అని చెప్తాడు. బట్ వాల్ దగ్గర ఎగ్జాక్ట్ గా $500 ఉంటాయి. సో కొనాలా వద్దా అని ఆలోచిస్తుంటది. అప్పుడు కొజియా రాయ్ నా దగ్గర ఈ డ్రింక్స్ కొని అవి తాగడం వల్లే తను అలా సూపర్ గా గేమ్ ఆడగలుగుతున్నాడని చెప్తాడు. ఎలాగైనా ఫైనల్స్ లో రాయ్ మీద గెలవాలని వాల్ ఆ డ్రింక్ ని కొంటుంది. కట్ చేస్తే టోర్నమెంట్ ఫైనల్స్ లో వాల్ డ్రింక్ తాగుతూ గేమ్ ని బాగా ఆడుతుంటది. మరోవైపు రాయ్ కూడా డ్రింక్ ని తాగుతూ గేమ్ ఆడుతుంటాడు. ఎలాగైనా రాయ్ ని ఓడించాలని వాల్ డ్రింక్ మొత్తం తాగి గేమ్ బాగా ఆడుతూ ఫైనల్ గా రాయ్ క్యారెక్టర్ ని చంపేసి గేమ్ లో విన్ అవుతుంది. గేమ్ లో గెలిచాను అని తను సంతోషపడే లోపే వాల్ కి పెద్ద షాక్ తగులుతుంది. ఇంపల్స్ 9 డ్రింక్ ని
కానీ ఎక్కువగా తాగేయటం వల్ల తను 2025లోకి మేల్కొంటది. ఆల్మోస్ట్ 12 ఇయర్స్ తన లైఫ్ లో ఏం జరిగిందో వాల్కి ఏం గుర్తుండదు. గేమ్ దగ్గర ఉండాల్సిన నేను ఇక్కడ ఉండడం ఏంటని షాక్ అవుద్ది. ప్రెసెంట్ తన ఒక డర్టీ హౌస్ లో ఉంటది. అప్పటికే తనకి ఎవెన్ తో పెళ్ళై 3 పిల్లలు కూడా ఉంటారు. వాల్ బయటకు వచ్చి చూస్తే సిటీ అంతా మారిపోయి జనాలందరూ చిన్న చిన్న ఇళ్లల్లో నివసిస్తూ కెమికల్ టాయిలెట్స్ వాడుతుంటారు. మొత్తం వేస్ట్ ల్యాండ్ లాగా మారిపోయి ఉంటుంది. రోడ్ మీద 4 కుర్చీలు వేసి స్కూల్ లాగా చెప్తుంటారు. అదంతా చూసిన వాల్ ఎవెన్ తో మాట్లాడాలని అనుకుంటది. కానీ అదే సమయంలో ఒక ఆమె వచ్చి వాల్ ని షరీఫ్ అని పిలిచి మన కాలనీలో మరొకడు ఇంపల్స్ 9 డ్రింక్ ని తాగటం వల్ల లాస్ట్ 8 సంవత్సరాల్లో వాడి లైఫ్ లో ఏం జరిగిందో వాడికి ఏమీ గుర్తులేదని చెప్తది. అదే సమయంలో డిప్యూటీ డాన్ వాడిని పట్టుకొని వస్తాడు. అప్పుడు ఎవెన్ వాడిని పట్టుకొని చాలా కోప్పడతాడు. నిజానికి ఇంపల్స్ 9 డ్రింక్ తాగిన వాళ్ళ వల్లే ప్రస్తుతం ప్రపంచం ఇలా వేస్ట్ ల్యాండ్ లాగా మారిపోయి ఉంటది. ఇంపల్స్ 9 డ్రింక్ ని హెవీగా తాగిన వాళ్ళని పల్సర్ అని పిలుస్తారు. వీళ్ళు దేనికి పనికిరారని ప్రెసెంట్ ఆ డ్రింక్ తాగిన వాడిని గేట్ బయట వదిలేస్తారు. ఎవెన్ వాల్ దగ్గరికి వచ్చి అవును ఏదో మాట్లాడాలన్నావు కదా ఏంటదని అంటాడు. వాల్ ఇంపల్స్ 9 డ్రింక్ ఎక్కువగా తాగడం వల్లనే కదా తనకి గత 12 సంవత్సరాల్లో ఏం జరిగిందో గుర్తులేదు. ఆ విషయం ఎవెన్ కి చెప్పాలి అనుకుంటది. బట్ ఇప్పుడు ఆ విషయం గానీ చెప్పిందంటే తనని కూడా బయటకు వదిలేస్తారేమో అనే భయంతో వాల్ ఏం చెప్పకుండా నాకు కడుపు నొప్పిగా ఉందని చెప్తది. దానికి ఎవెన్ మనం రాత్రి బీటల్స్ ని తిన్నాము అందుకే నీకు అలా అనిపిస్తుందేమోలే అంటాడు. కట్ చేస్తే ఇంట్లో బాబు ఏడుస్తుంటే వాల్ కి ఏం చేయాలో ఏం అర్థం కాదు. వాల్ తన నాన్నని పిలుద్దామని అనుకుంటది. కానీ ఆయన అప్పటికే చనిపోయి ఉంటాడు. అదే సమయంలో డాన్ అక్కడికి వచ్చి ఈ రోజు టాయిలెట్ డ్యూటీ మీదే అని చెప్తాడు. వాల్ ప్రెసెంట్ ఆ కాలనీకి షరీఫ్ అయినప్పటికీ తనకి కూడా డ్యూటీ ఉంటుంది. ఒకవైపు ఇంటిని చూస్తూ మరోవైపు షరీఫ్ గా తన డ్యూటీ చేస్తుంటది. ఒక్కోసారి వాల్ కి గేట్ డ్యూటీ వేస్తారు. ఆ తరువాత జనరేటర్ ని రీఛార్జ్ చేయడం కోసం సైకిల్ ని తొక్కుతూనే ఉంటుంది. ఇలా అన్ని పనులు చేస్తూ వాల్ ఉక్కిరి బిక్కిరి అవుతుంటది. ఫుడ్ తిన్నామంటే ఆ ఫుడ్ కూడా సరిగా బాగుండదు. పిల్లలు వాల్ తో ఎంత ప్రేమగా మాట్లాడాలని చూస్తున్నా కూడా తనకి మాత్రం అసలు తన లైఫ్ లో ఏం జరుగుతుందో ఏం అర్థం కాక వాళ్లతో కనెక్ట్ అవ్వదు. తన పిల్లలు ఒకరోజు వాల్ కి ఆమె డ్రాయింగ్ వేసి ఇస్తారు. బట్ దానికి కూడా వాల్ పెద్దగా రియాక్ట్ అవ్వదు. వాల్ ఇంటికి వచ్చే సమయానికి ఎవెన్ బైస్కిల్ ని తొక్కి సిస్టమ్ ని ఆన్ చేస్తాడు. ప్రతి నెలలో ఒక రోజు వీళ్ళకి గేమ్ నైట్ అన్నమాట. వాల్ ఫీల్డ్ ఆఫ్ ఫైర్ గేమ్ ని చూసి ఆనందంతో గేమ్ ఆడుతూ తన పిల్లలకి గేమ్ ఎలా ఆడాలో నేర్పిస్తూ తన ఎంత గొప్ప ప్లేయరో చూపిస్తుంది. ఈ వాల్ కి ఆ గేమ్ అంటే పిచ్చి కదా. సో నెక్స్ట్ గేట్ డ్యూటీ తనదే అని మర్చిపోయి గేమ్ లో మునిగిపోతది. ఈలోగా గేట్ ఓపెన్ చేయటానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో డెత్ లిజర్డ్ గ్యాంగ్ వల్ల డాన్ చనిపోతాడు. ఆ విషయం తెలిసి డాన్ వైఫ్ కోపంతో వాల్ మీద అరుస్తది. తన వల్ల ఒక వ్యక్తి చనిపోయాడని వాల్ బాగా బాధపడుతుంది. కట్ చేస్తే వాల్ ఇక అక్కడి నుంచి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యి ఒక లెటర్ ని రాసిపెట్టి వెళ్లిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎవెన్ ఆ లెటర్ ని ఓపెన్ చేస్తే వాల్ అందులో నేను ఒక పల్సర్ ని నాలాంటి వాళ్ళకి నార్మల్ పర్సన్స్ ఉండే ప్లేస్ లో చోట్లేదు అందుకే వెళ్లిపోతున్నానని రాసి పెట్టి ఉంటది. వాల్ వేస్ట్ ల్యాండ్ లో నడుచుకుంటూ వెళ్తుంటది. అప్పుడు తనకి చనిపోయిన కొంతమంది పల్సర్ యొక్క డెడ్ బాడీస్ కనిపిస్తాయి. అలా కొంత దూరం వెళ్లిన తరువాత వాల్ కి కొజియా స్టోర్ కనిపిస్తది. లోపలికి వెళ్లి చూస్తే కొజియా 12 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడో ప్రస్తుతం కూడా అలానే ఉంటాడు. అతన్ని చూసిన వాల్ కి కాస్త షాకింగ్ గా అనిపిస్తది. కానీ నీ వల్లే నా లైఫ్ నాశనమైందని వాల్ కొజియా మీద కోప్పడతది. అప్పుడు కొజియా జరిగిపోయిందాన్ని నేను మళ్ళీ సరిచేయలేను కదా అని అంటాడు. ఆ తరువాత ఇంపల్స్ 9 డ్రింక్ బాటిల్ ని తీసి ఈ డ్రింక్ మొత్తం నువ్వు తాగేసి నీ లైఫ్ లాంగ్ ఇక్కడే కూర్చొని గేమ్ ఆడుకో అని అంటాడు. ప్రస్తుతం తను జీవిస్తున్న జీవితం కన్నా ఈ గేమ్స్ ఆడటం చాలా బెటర్ పనని వాల్ డిసైడ్ అవుద్ది. కానీ వాల్ ఆ సమయంలో తన పిల్లలు వేసిన డ్రాయింగ్ ని చూస్తది. ఆ డ్రాయింగ్ లో కార్నర్ దగ్గర మై హీరో అని రాసుంటది. ఆ మూమెంట్ లో తన ఫాదర్ చెప్పిన మాటలు తన పిల్లలు తనతో ప్రేమగా మాట్లాడిన మాటలు వాల్ కి గుర్తొచ్చి తనకి తన ఫ్యామిలీ కావాలి అనిపించి వెంటనే టౌన్ దగ్గరికి వెళ్తది. వాల్ గేట్ డ్యూటీలో ఉన్న ఎవెన్ ని గేట్ ఓపెన్ చేయమని బ్రతిమిలాడుతది. బట్ ఎవెన్ మాత్రం గేట్ ఓపెన్ చేయడు. ఎవెన్ కి పాదేస్తున్నా కూడా నీలాంటి పల్సర్ కి ఇక్కడ చోటు లేదని అంటాడు. బయట ఉన్న వేస్ట్ ల్యాండ్ వీళ్ళు నివసిస్తున్న ప్లేస్ కన్నా చాలా దారుణంగా ఉండటంతో వాల్ మళ్ళీ తిరిగి వచ్చిందేమో అని ఎవెన్ అనుకుంటాడు. అప్పుడు వాల్ తన పిల్లలు వేసిన డ్రాయింగ్ ని గేట్ కింద నుంచి ఎవెన్ కి చూపించి నాకు నా పిల్లలు నువ్వు కావాలి మీతో హ్యాపీగా బ్రతకాలని ఉందని అంటది. కానీ ఎవెన్ కి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే గత 12 సంవత్సరాలుగా వాళ్ళిద్దరు ఎంతో ప్రేమగా గడిపిన క్షణాలు ఒక్కటి కూడా ప్రస్తుతం వాల్ కి గుర్తులేవు. అయితే వీళ్ళు మాట్లాడుకుంటుండగా సడన్ గా దూరం నుంచి ఒక గన్ ఫైర్ అయిన సౌండ్ వినిపిస్తది. ఆ గన్ పేల్చింది డెత్ లిజర్డ్ గ్యాంగ్.
గ్యాంగ్. సో డెత్ లిజర్డ్స్ వస్తున్నారని ఈవెన్ అందరికి అనౌన్స్ చేస్తాడు. వాళ్ళ నుండి తమని కాపాడే వాళ్ళు ఎవరు లేకపోవటంతో అక్కడున్న వాళ్ళు పారిపోవటం దాక్కోవటం చేస్తుంటారు. ఆ టైంలో వాల్ లోపలికి వచ్చి పిల్లల్ని హగ్ చేసుకుని జాగ్రత్తగా దాక్కోండని చెప్తది. ఆ తరువాత డెత్ లిజర్డ్ గ్యాంగ్ ని అడ్డుకోవడం కోసం గేట్ బయటకు డెత్ లిజర్డ్ గ్యాంగ్ కి ఎదురుగా నిలబడతది. ప్రస్తుతం ఈ డెత్ లిజర్డ్ గ్యాంగ్ కి రాయ్ లీడర్. వాడు వాల్ ని గుర్తుపడతాడు. వాల్ ఇంపల్స్ 9 డ్రింక్ మొత్తం తాగేసి వాళ్ళ మీద అటాక్ చేస్తది. తను డ్రింక్ తాగింది కదా, సో తనకి టైం అనేది చాలా నిదానంగా గడుస్తది. ఇక వాళ్ళందరి మీద అటాక్ చేసి చంపేస్తది. కానీ ఆ అటాక్ లో వాల్ కి ఒక బుల్లెట్ దిగుతుంది. కానీ తను చివరికి పోరాడి రాయ్ ని కూడా చంపేస్తది. ఆ తరువాత ఒక ఫ్లేర్ గన్ ని గాల్లోకి కాల్చి ప్రస్తుతం టౌన్ సేఫ్ గా ఉందని అందరికి సిగ్నల్ ఇస్తది. కానీ చివరకు వాల్ చనిపోతుంది. ఇక్కడి వరకు వీడియోని విన్నందుకు చాలా థ్యాంక్స్. మీకు మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.